హాయ్ ఫ్రెండ్స్, యాప్టూ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. మన యూట్యూబ్ ఛానల్లో రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ స్టూడెంట్స్ కోసం వాళ్ళకి ఎటువంటి కంటెంట్ కావాలో అటువంటి కంటెంట్ నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో మనకు రైల్వే సిలబస్లో ఫస్ట్ మనకు 2 పార్ట్స్ ఉంటుంది, మ్యాథ్స్ అండ్ అర్థమెటిక్. ఈ రెండింటిని కలిపి మ్యాథమెటిక్స్ అంటున్నారు ఆ సిలబస్లో. అంటే మీకు సపరేట్గా మ్యాథ్స్ టాపిక్స్ ఎలా కంప్లీట్ చేస్తున్నాను దానికి సపరేట్గా వీడియో చేశాను. దాని ప్రకారమే ఆ సిరీస్ ప్రకారమే మీకు వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను. అలాగే ప్యారలల్గా మీకు అర్థమెటిక్ టాపిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మీకు ప్యారలల్గా 2 వీడియోస్ వచ్చే విధంగా ఉంటుంది అనమాట. ఓకే, సో అర్థమెటిక్లో మనం టాపిక్స్ అనేవి ఏ సీక్వెన్స్లో కంప్లీట్ చేయబోతున్నాము. ఫస్ట్ టైమ్ అండ్ వర్క్ కంప్లీట్ చేస్తాను, తర్వాత పైప్స్ అండ్ సిస్టమ్స్. ఎందుకంటే మీరు టైమ్ అండ్ వర్క్ టాపిక్ నేర్చుకుంటే పైప్స్ అండ్ సిస్టమ్ టాపిక్ చాలా ఈజీగా అర్థమవుతుంది. అలాగే టైమ్ అండ్ డిస్టెన్స్ టాపిక్ మీరు ప్రాపర్గా నేర్చుకుంటే ట్రైన్స్, బోట్ అండ్ స్ట్రీమ్ టాపిక్స్ క్లియర్గా ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. అలాగే మనం నెక్స్ట్ 6th టాపిక్ రేషియో ప్రపోర్షన్స్, దాని తర్వాత ఏజెస్, యావరేజెస్, మిక్చర్ అండ్ ఎలిగేషన్. దీని తర్వాత ఇంకా టాపిక్స్ ఉన్నాయి, పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ సీక్వెన్స్లో మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తాము. సో ఈ వీడియోలో అర్థమెటిక్ టాపిక్లో నుంచి ఫస్ట్ టైమ్ అండ్ వర్క్ టాపిక్ అనేది స్టార్ట్ చేయబోతున్నాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మన యూట్యూబ్ ఛానల్ని, యాప్టూ టాక్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా మనం రైల్వే ఎగ్జామ్కి సంబంధించిన ఏ అప్డేట్ అయినా సరే, అలాగే దానికి కావాల్సిన కంటెంట్ అయినా సరే మీరు ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నాకు మన యూట్యూబ్ ఛానల్ మీకు డిఫరెంట్ ప్లేలిస్ట్లు క్రియేట్ చేశాను. సో ఎన్టీపీసీ ఎగ్జామ్కి సంబంధించిన మ్యాథ్స్, ఎన్టీపీసీ మ్యాథ్స్ ప్లేలిస్ట్లో ఉంటుంది. అలాగే మనం 2024లో ఏఎల్పి, ఆర్పిఎఫ్, జేఈ, ఆర్పిఎఫ్ ఎస్ఐ ఈ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, టెక్నీషియన్స్, వాటికి సంబంధించిన లేటెస్ట్ క్వశ్చన్స్ అనేవి ఈ ప్లేలిస్ట్లో ఉంటాయి. ఇవి లేటెస్ట్ క్వశ్చన్స్, చాలా యూజ్ అయ్యే క్వశ్చన్స్. ఎగ్జామ్లో కంపల్సరీగా సేమ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి. ఎందుకంటే ఫస్ట్ టైం టీసీఎస్ ఆల్రెడీ కండక్ట్ చేశాడు కాబట్టి నెక్స్ట్ కూడా టీసీఎస్ కండక్ట్ చేస్తాడు. సేమ్ మోడల్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి తక్కువ టైంలో ఎలా సాల్వ్ చేయాలి అని, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలని, 10 seconds లోపు ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలనేది మీకు మ్యాథ్స్ బూస్టర్ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తప్పకుండా ఈ అన్ని సిరీస్లు మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూజ్ అవుతాయి. సో టాపిక్ పేరు వచ్చేసి టైమ్ అండ్ వర్క్. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎక్కువగా క్వశ్చన్స్ దాదాపు ఈ టాపిక్ నుంచి, పైప్స్ అండ్ సిస్టమ్ టాపిక్ నుంచి అడుగుతాడు. అసలు ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఎలా సాల్వ్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేవాడు ఒక వ్యక్తి ఒక పనిని 30 రోజుల్లో కంప్లీట్ చేస్తున్నాడు. బి అనేవాడు అనే వ్యక్తి సేమ్ అదే పనిని 60 రోజుల్లో కంప్లీట్ చేస్తున్నాడు. అయితే క్వశ్చన్ ఏమడుగుతాడు, ఏ అండ్ బి ఇద్దరు కలిసి ఆ వర్క్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారో క్లియర్గా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, మనకు టోటల్ వర్క్ ఏంటో మనకు తెలియదు. ఆ టోటల్ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి, మన ఇష్టం ఏదన్నా తీసుకోవచ్చు. తీసుకునే వాల్యూ ఎలా ఉండాలంటే 30 తోటి 60 తోటి డివైడ్ అయ్యే నెంబర్స్ ఉండాలి. అలాగే ఈ రెండుతో డివైడ్ అయ్యే నెంబర్స్ చాలా నెంబర్స్ ఉంటాయి, అందులో కూడా స్మాలెస్ట్ నెంబర్ తీసుకోండి, లీస్ట్ నెంబర్. అంటే వీటి యొక్క మల్టిపుల్స్, కామన్ మల్టిపుల్స్, లీస్ట్ కామన్ మల్టిపుల్ కావాలి. అంటే ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో 30కి 60కి ఎల్సిఎం ఎంత, 60. సో టోటల్ వర్క్ ఎంత, 60. ఫస్ట్ పాయింట్, టోటల్ వర్క్ మనకు ఎలా వచ్చింది, ఎల్సిఎం ఆఫ్ నెంబర్ ఆఫ్ డేస్, ఎల్సిఎం ఆఫ్ నెంబర్ ఆఫ్ డేస్ తీసుకుంటే మనకు టోటల్ వర్క్ వస్తుంది. నెక్స్ట్ పాయింట్, ప్రతి క్వశ్చన్కి ఇదే ప్యాటర్న్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ మనం ఏం చేయాలి, ఎఫిషియన్సీ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫిషియన్సీ అంటే ఏంటి, సామర్థ్యం. అంటే వాడు గంటకు ఎంత పని చేయగలడు, లేదు ఒక రోజుకి ఎంత పని చేయగలడు, మనం ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫిషియన్సీ చూడండి, టోటల్ 60 యాపిల్స్ ఉన్నాయి. ఏ అనేవాడు 30 రోజుల్లో తినేస్తున్నాడు. అంటే రోజుకి ఎన్ని తింటాడు, 60/30, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 యాపిల్స్ పర్ డే. అంటే రోజుకి 2 యాపిల్స్ తింటాడు, 2 యాపిల్స్ పర్ డే. ఈ 2 యాపిల్స్ పర్ డే ఏంటిది, ఏ యొక్క ఎఫిషియన్సీ. అలాగే బి 60 యాపిల్స్ని 60 రోజుల్లో తినేస్తాడు. రోజుకి ఎన్ని యాపిల్స్ తింటాడు, 60/30.
60, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 1 యాపిల్ పర్ డే. సో రోజుకి ఎన్ని యాపిల్స్ తింటాడు, 1 యాపిల్ పర్ డే తింటారు. ఇక్కడ థర్డ్ పాయింట్ జాగ్రత్తగా చూడండి. ఒక పాయింట్ ఏమో టోటల్ వర్క్ మనకి ఎలా వస్తుంది, ఎల్సిఎం ఆఫ్ నెంబర్ ఆఫ్ డేస్ అవర్స్ ఏదైనా కావచ్చు. అలాగే దాని తర్వాత ఏం చేసాం, ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేసాము. నెక్స్ట్ ఇంకో పాయింట్ టోటల్ వర్క్ అనేది మనం ఇంకో విధంగా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు ఏ అనేవాడు రోజుకి 2 ఆపిల్స్ తింటున్నాడు, 30 రోజుకి ఎన్ని తింటాడు, రోజుకి 2 అంటే 30 రోజులకి 30 × 2 ఎంత 60. ఓకే, ఇది టైం ఇది. అలాగే బి అనేవాడు రోజుకి 1 యాపిల్ తింటే 60 రోజులు ఎన్ని తింటాడు, 60 × 1 ఈజ్ ఈక్వల్ టు 60 కదా. టోటల్ వర్క్ మనకి ఎలా వచ్చింది, టైం ఇంటూ ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ ఏం చెప్పొచ్చు మనం, టైం ఇంటూ ఎఫిషియన్సీ అని చెప్పొచ్చు. దీన్ని బేస్ చేసుకొని మనం టైం ఫైండ్ అవుట్ చేయాలి. టైం ఎలా వస్తుంది, టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. ఈ పాయింట్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ 3 ఫార్ములాస్, ఈ 3 పాయింట్స్ని బేస్ చేసుకొని టోటల్ టైం అనే వరకు మొత్తం మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, ఏబి ఇద్దరు కలిసి వర్క్ ఎన్ని రోజులు చేస్తారు అంటే టైం టేకెన్ బై ఏ అండ్ బి. మనం టైం ఎలా కనుక్కుంటారు, టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ కదా. టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ ఎంత 60. ఎఫిషియన్సీ మనం ఎవరు తీసుకోవాలి, మనం క్వశ్చన్ ఎవరిదైతే కనుక్కోమన్నాడో వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ తీసుకోవాలి. ఇక్కడ ఏబి కాబట్టి ఏబి యొక్క ఎఫిషియన్సీ ఎంత, a + b 2 + 1 ఎంత 3, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 20 డేస్ అవుతుంది. ఓకే, మనం క్వశ్చన్ ప్యాటర్న్ అనేది ఇలా చేయాలి. సో టోటల్ వర్క్ మనకి ఎలా వస్తుంది, ఎల్సిఎం ఆఫ్ నెంబర్ ఆఫ్ డేస్ ద్వారా, తర్వాత ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ వర్క్ ఫార్ములా ఏంటిది, టైం ఇంటూ ఎఫిషియన్సీ. మనకు టైం ఎలా వస్తుంది, టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. మొత్తం ఇదే ప్యాటర్న్ అనమాట. ఏబి ఇద్దరు కలిసి ఒక వర్క్ని 30 డేస్లో చేశాడు. ఏ ఒక్కడే ఒక వర్క్ని 60 డేస్లో చేస్తే బి ఒక్కడే ఆ వర్క్ని ఎన్ని రోజుల్లో చేస్తారో మనం కనుక్కోవాలి. ఓకే, అంటే బి కనుక్కోవాలి కాబట్టి మనకేం కావాలి, బి యొక్క ఎఫిషియన్సీ తెలియాలి. సో ఫస్ట్ టోటల్ వర్క్ మనకు తెలియదు. టోటల్ వర్క్ ఎలా వస్తుంది, ఎల్సిఎం 30కి 60కి ఎల్సిఎం ఎంత 60. నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. 60 యాపిల్స్ 30 డేస్లో తినేస్తే రోజుకి ఎన్ని యాపిల్స్ తింటాడు, 60/30 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత 2 యాపిల్స్. 60/30 ఎంత 2 యాపిల్స్. అలాగే 60 యాపిల్స్ 60 డేస్లో తినేస్తే రోజుకి ఎన్ని యాపిల్స్ తింటాడు, 1 యాపిల్ తింటాడు. ఇప్పుడు నాకేం కావాలి, బి యొక్క ఎఫిషియన్సీ తెలియాలి. ఇప్పుడు ఏబి ఇద్దరు కలిసి రోజుకి ఎన్ని యాపిల్ తింటున్నారు, 2 యాపిల్స్ కదా. ఏబి ఇద్దరు కలిసి 2 యాపిల్స్. ఏ ఒక్కడు ఎన్ని యాపిల్ తింటున్నారు, బి యాపిల్ 1 యాపిల్ తింటాడు. ఇంకా రిమైనింగ్ 1 యాపిల్ ఎవరు తినాలి, బి కదా. సో బి యొక్క ఎఫిషియన్సీ ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఇక్కడ మనం డైరెక్ట్గా రాయాలి, అంతేగాని బి ఈజ్ ఈక్వల్ టు 2 - 1 అని రాయకూడదు. సో బి యొక్క ఎఫిషియన్సీ ఎంత 1. మనం టైం టేకెన్ బై బి కనుక్కోవాలి కదా. టైం ఎలా వస్తుంది, టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ ఎంత 60 బై ఎఫిషియన్సీ ఎవరు తీసుకోవాలి, బి యొక్క ఎఫిషియన్సీ తీసుకోవాలి. బి యొక్క ఎఫిషియన్సీ ఎంత 1, దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 60 డేస్. సో ఇంకో క్వశ్చన్ చూద్దాము. సో ఏదైనా సరే మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ జాగ్రత్తగా చేసినప్పుడు మనం క్వశ్చన్స్ అనేవి చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అది ఎలా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేవాడు ఒక వర్క్ని 20 డేస్లో చేస్తున్నాడు. బి అనేవాడు అదే వర్క్ని 30 డేస్లో చేస్తున్నాడు. సి అనేవాడు అదే వర్క్ని 60 డేస్లో చేస్తున్నాడు. ఏబిసి ముగ్గురు కలిసి ఆ వర్క్ని ఎన్ని రోజుల్లో చేస్తారు. సేమ్ ఒకే ప్యాటర్న్ అనమాట. ఇప్పుడు 20కి 30కి 60కి ఎల్సిఎం ఎంత వస్తుంది, 20కి 30కి 60కి ఎల్సిఎం ఎంత వస్తుంది 60. సో మీరు ఇలా కూడా రాయకుండా డైరెక్ట్గా ఏం చేస్తారంటే ఎల్సిఎం ఎంత 60, ఎఫిషియన్సీ కనుక్కోవాలి. సో 60 యాపిల్స్ 20 డేస్లో తినేస్తే రోజుకి ఎన్ని యాపిల్స్ తింటారు, 3 యాపిల్స్. బి 60 యాపిల్స్ 30 డేస్ అంటే రోజుకి 2 యాపిల్స్. సి 60 యాపిల్స్ 60 డేస్ అంటే రోజుకి ఎన్ని యాపిల్, 1 యాపిల్. మనకేం కనుక్కోవాలి, టైం టేకెన్ బై ఏ బి సి కదా. టైం ఎలా వస్తుంది, టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ వస్తుంది. టోటల్ వర్క్ ఎంత 60. ఎఫిషియన్సీ ఎవరిది కావాలి, ముగ్గురిది కావాలి. ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ ఎంత 3 + 2 5, 5 + 1 ఎంత 6, దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 10 డేస్. ముగ్గురు కలిసి ఆ వర్క్ని 10 డేస్లో కంప్లీట్ చేస్తారు.
నెక్స్ట్ చాలామంది స్టూడెంట్స్ ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేయాలని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం డైరెక్ట్ షార్ట్ ట్రిక్ అనమాట. ఎల్సిఎం ఓవరాల్గా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 నెంబర్స్ తీసుకున్నాను, 2, 4. మనం ఎలా చేయాలంటే ఇందులో హైయెస్ట్ నెంబర్ ఎంత 4, నేను 4 ఎల్సిఎంగా తీసుకున్నాను. ఎల్సిఎం అంటే ఏంటిది, ఎల్సిఎం అనేది కంపల్సరీగా ఈ అన్ని నెంబర్స్తో డివైడ్ అవ్వాలి. ఓకే, 4 అనేది 2తో డివైడ్ అవుతుందా లేదా, డివైడ్ అవుతుంది. 4 అనేది 4తో డివైడ్ అవుతుందా లేదా, డివైడ్ అవుతుంది. అంటే ఎల్సిఎం ఎంత 4. ఫర్ ఎగ్జాంపుల్ 3, 6, 12. హైయెస్ట్ నెంబర్ ఎంత, నేను ఎల్సిఎం 12గా తీసుకున్నా. 12 3తో పోతుందా, పోతుంది. 6తో పోతుందా, పోతుంది. 12తో పోతుందా, పోతుంది. అన్ని నెంబర్స్తో డివైడ్ అయితే అదే ఎల్సిఎం అవుతుంది. నెక్స్ట్ 4, 8, 12 తీసుకున్నా. నేను హైయెస్ట్ నెంబర్ ఎంత 12. కండిషన్ చెక్ చేయండి, ఎల్సిఎం అనేది అన్ని నెంబర్స్తో డివైడ్ అవ్వాలి. సో 12 4తో డివైడ్ అవుతుంది, 12 8తో డివైడ్ అవుతుందా, 8తో డివైడ్ అవుతుంది. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ కాబట్టి నేను 12 1 12 తీసుకున్నాను, అవ్వలేదు. నెక్స్ట్ 12 2 ఎంత 24. అక్కడ కూడా అవ్వకపోతే 12 3 36 ఇలా తీసుకోండి. సో 24 అనేది 4తో డివైడ్ అవుతుంది, 8తో డివైడ్ అవుతుంది, 12తో డివైడ్ అవుతుంది. ఎల్సిఎం ఎంత 24. అలాగే 3 6 9 తీసుకున్నా. హైయెస్ట్ నెంబర్ ఎంత 9. కానీ 9 3తో డివైడ్ అవుతుంది కానీ 6తో డివైడ్ అవుతుందా, అవ్వట్లేదు. అప్పుడు ఏం చేయాలి, 9 యొక్క నెక్స్ట్ మల్టిపుల్ ఎంత 18. 18 3తో డివైడ్ అవుతుంది, 6తో డివైడ్ అవుతుంది, 9తో డివైడ్ అవుతుంది. ఎల్సిఎం ఎంత వస్తుంది 18 వచ్చింది. అలాగే 20 30 ఎల్సిఎం ఎంత, హైయెస్ట్ నెంబర్ 30 కదా. సో నేను 30 ఎల్సిఎం అనుకున్నాను. 30 20తో డివైడ్ అవుతుందా, అవ్వదు. నెక్స్ట్ 30 యొక్క నెక్స్ట్ మల్టిపుల్ ఎంత 60. 60 20తో డివైడ్ అవుతుంది, 30తో డివైడ్ అవుతుంది. అంటే ఎల్సిఎం ఎంత 60. అలాగే 30 60 120. ఇప్పుడు డైరెక్ట్ ఓవరాల్గా చెప్పండి, 120 హైయెస్ట్ నెంబరు, 30తో పోతుంది, 60తో పోతుంది. అంటే ఎల్సిఎం ఎంత 120. ఫైనల్గా ఎల్సిఎం అంటే ఏంటిది, ఎల్సిఎం అనేది హైయెస్ట్ నెంబర్ కానీ ఆర్ మల్టిపుల్ ఆఫ్ హైయెస్ట్ నెంబర్. ఇదే షార్ట్ ట్రిక్ ఫార్ములా అనమాట. షార్ట్ ట్రిక్ పాయింట్ ఇది, మల్టిపుల్ ఆఫ్ హైయెస్ట్ నెంబర్. ఇంకా దీన్ని బేస్ చేసుకొని మనం డైరెక్ట్గా ఎల్సిఎం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్, మన క్వశ్చన్ కొంచెం డిఫికల్టీ చేయాలనుకుంటే ఎలా అడుగుతాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేవాడు ఒక వర్క్ని 10 రోజుల్లో కంప్లీట్ చేశాడు, బి అనేవాడు అదే వర్క్ని 20 డేస్లో కంప్లీట్ చేశారు. ఇద్దరు కలిసి ఆ వర్క్ అనేది ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు. ఇలా అడగాల్సిన క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, ఏ అనేవాడు 1/2 వర్క్ చేయడానికి 5 డేస్ పట్టింది. అలాగే బి అనేవాడు 1/5 వర్క్ చేయడానికి 4 డేస్ పట్టింది. టోటల్గా ఏబి ఇద్దరు కలిసి వర్క్ చేస్తే ఆ వర్క్ అనేది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది అన్నాడు. ఓకే, ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి. ఇక్కడేమో ఏ టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి 10 డేస్, కానీ ఇక్కడ ఎంత వర్క్ కంప్లీట్ చేశాడు, హాఫ్ వర్కే కదా. అసలు ఫస్ట్ ఏ టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుందో చూడండి. ఓకే, సో టోటల్ ఏమో 2 పార్ట్స్, అందులో ఎంత కంప్లీట్ అయిపోయింది 1 పార్ట్. అంటే ఈ 1 పార్ట్ చేయడానికి 5 డేస్ పట్టింది. 2 పార్ట్స్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది, 10 డేస్ పడుతుంది. సేమ్ ఇక్కడ కూడా 1 పార్ట్ చేయడానికి 4 డేస్ పట్టింది. 5 పార్ట్స్ చేయడానికి ఎంత అయింది 20 డేస్ పట్టింది. ఇంక మనకు తెలుసు కదా ఎల్సిఎం ఎంత, 10కి 20 ఎల్సిఎం ఎంత, టోటల్ వర్క్ 20. నెక్స్ట్ ఎఫిషియన్సీ 20 యాపిల్స్ 10 డేస్ 2, 20 యాపిల్స్ 20 డేస్ 1. సో టోటల్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ ఎంత 20. ఎఫిషియన్సీ ఎవరిది తీసుకోవాలి, ఇద్దరిది తీసుకోవాలి. 2 + 1 ఎంత 3. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ డైరెక్ట్గా చెప్పండి, 1/6 వర్క్ కంప్లీట్ చేయడానికి 2 డేస్ పట్టింది. టోటల్ వర్క్ ఎన్ని డేస్ పడుతుంది, 1 పార్ట్ 2 అయితే 6 పార్ట్స్ ఎంత 12 అవుతుంది. 1/4 వర్క్ కంప్లీట్ చేయడానికి 3 డేస్ పట్టింది. టోటల్ వర్క్ 1 పార్ట్ 3 అయితే 4 పార్ట్స్ ఎంత 12 అవుతుంది. అలాగే 6/7 వర్క్ కంప్లీట్ చేయడానికి 12 డేస్ పట్టింది. టోటల్ వర్క్ ఎన్ని డేస్, 6 పార్ట్ 12 అయితే 1 పార్ట్ ఎంత 2 అవుతుంది. 7 పార్ట్స్ ఎంత 14 అవుతుంది. అలాగే 10% వర్క్ అంటే 10% అంటే ఎంత 1/10. ఈ 1/10 వర్క్ చేయడానికి 5 డేస్ పట్టింది. టోటల్ వర్క్ ఎన్ని డేస్ పడుతుంది, 1 పార్ట్ 5 అయితే 10 పార్ట్స్ ఎంత 50 డేస్ అవుతుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో
మనల్ని కొంచెం డిఫికల్టీ లెవెల్ పెంచాలి అనుకుంటే మాత్రం మనకు క్వశ్చన్ ఇలాగే అడుగుతాడు. అందుకని నేను ఈ పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వీటిలో కొన్ని షార్ట్ ట్రిక్ పాయింట్స్ కూడా అనమాట. ఆ షార్ట్ ట్రిక్ పాయింట్స్ కూడా మనం తెలుసుకుంటే చాలా చాలా ఈజీ అనమాట. షార్ట్ ట్రిక్ ఫార్ములాస్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ప్రతి క్వశ్చన్ లాజికల్గా చేయాల్సిన పని లేదు. ఏ అనేవాడు ఒక వర్క్ని ఎక్స్ డేస్ చేస్తాడు, బి అనేవాడు అదే వర్క్ని వై డేస్లో చేస్తే ఏబి ఇద్దరు కలిసి ఆ వర్క్ ఎన్ని రోజుల్లో చేస్తారంటే ఏం చేసాం మనం, ఎల్సిఎం తీసుకుని ఎఫిషియన్సీ తీసుకొని కనుక్కున్నాం కదా. దీని డైరెక్ట్ షార్ట్ ట్రిక్ ఫార్ములా ఏంటంటే ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై. ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, ఏ ప్లస్ బి కనుక్కోవాలి. ఏం రాస్తారు, ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై. ఇది ఒక ఫార్ములా. ఇంకో ఫార్ములా ఏంటిది, నాకు ఏ ప్లస్ బి ఇచ్చాడు, ఏ ప్లస్ బి ఎక్స్ డేస్లో కంప్లీట్ చేశాడు, ఏ ఒక్కడే వై డేస్లో కంప్లీట్ చేస్తే బి ఒక్కడే ఆ వర్క్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు. సో ఇక్కడ చూడండి, నాకు యాక్చువల్గా బి వాల్యూ ఎలా వస్తుంది, ఏ ప్లస్ బిలో నుంచి ఏని తీసేస్తే బి వాల్యూ వస్తుంది కదా. మనం డైరెక్ట్ షార్ట్ ట్రిక్ ఫార్ములా ఏం రాయొచ్చు, ఎక్స్ ఇంటూ వై బై. సో ఇక్కడ న్యూమినేటర్లో ఎక్స్ ఇంటూ వైవే, ఇక్కడ కూడా ఎక్స్ ఇంటూ వై, డినామినేటరే మారేది. ఇక్కడ ఏం రాస్తారు, నాకు ఏ ప్లస్ బిలో నుంచి ఏని తీసేయాలి కాబట్టి ఎక్స్ డిఫరెన్స్ ఆఫ్ వై రాయండి. ఎక్స్ మైనస్ వై కాదు, ఎక్స్ డిఫరెన్స్ ఆఫ్ వై రాస్తే మన ప్రాబ్లం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇంకోటి ఇదే క్వశ్చన్ ఎలా ఇస్తారంటే 3% కూడా అడుగుతాడు. ఏ ప్లస్ బి ప్లస్ సి అనేవాడు ఎక్స్ డేస్ చేశాడు, ఆ బి ప్లస్ సి అనేవాడు వై డేస్లో చేస్తే ఏ ఒక్కడే ఆ వర్క్ని ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు. సేమ్ ప్యాటర్న్ కదా. ఏం రాస్తారు, ఎక్స్ ఇంటూ వై రాయండి. ఇప్పుడు నాకు ఏ ఎలా వస్తుంది, ఏ ప్లస్ బి ప్లస్ సిలో నుంచి బి ప్లస్ సిని తీసేస్తే నాకు ఏ వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఎక్స్ డిఫరెన్స్ ఆఫ్ వై. ఓకే, సో ఈ ఫార్ములాస్ అనేవి మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగిన క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలో ఒక్కొక్కటి మనం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. రామ్ ఒక పనిని 20 రోజుల్లో చేయగలడు మరియు కృష్ణ 30 రోజుల్లో చేయగలడు. ఇద్దరు కలిసి పనిని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది అన్నాడు. సో రామ్ అనేవాడు ఎన్ని డేస్ పట్టిందంట, 20 డేస్. కృష్ణకి ఎన్ని డేస్ పట్టింది, 30 డేస్. ఫస్ట్ మనకేం కావాలి, టోటల్ వర్క్. టోటల్ వర్క్ ఎలా వస్తుంది, 20కి 30కి ఎల్సిఎం ఎంత, 60. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, ఎఫిషియన్సీ. 60 యాపిల్స్ 20 రోజుల్లో తింటే రోజుకి ఎన్ని తింటాడు, 60/23. 60 యాపిల్స్ 30 డేస్లో తినేస్తే రోజుకి ఎన్ని తింటాడు, 2 యాపిల్స్. మనం ఏం కనుక్కోవాలి, ఇద్దరు కలిసి ఆ పనిని పూర్తి చేయడానికి ఎంత టైం పడుతుంది, టైం టేకెన్ బై రామ్ అండ్ కృష్ణ. టైం ఎలా వస్తుంది, టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ ఎంత, 60 బై ఎఫిషియన్సీ ఆఫ్ రామ్ అండ్ కృష్ణ ఎంత, 3 + 2 5. దట్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 12 డేస్. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. అదే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనం షార్ట్ ట్రిక్ ఫార్ములా చెప్పే కదా. ఏ అనేవాడు ఎక్స్ డేస్, బి అనేవాడు వై డేస్ అయితే ఏ ప్లస్ బి ఏం చేసాం మనం, ఎక్స్ ఇంటూ వై బై ఎక్స్ ప్లస్ వై. ఈ షార్ట్ ట్రిక్ ఫార్ములా ఓన్లీ 2% ఉంటేనే డైరెక్ట్గా రాస్తారు. 20 × 30/20 + 30 ఎంత, 50 అవుతుంది. 0 0 క్యాన్సిల్. 5 నిమిషాలు పోతుంది, 4 సార్లు, 4 3 ఎంత, 12. దీనికి మనకు ఎటువంటి ఎల్సిఎం అవసరం లేదు, ఎఫిషియన్సీ కూడా అవసరం లేదు. నెక్స్ట్ వన్, రమ గంటలో 36 పెట్టెలను ప్యాక్ చేస్తుంది. ఆమె సోదరి అదే సంఖ్యను ప్యాక్ చేయడానికి 3 గంటలు పడుతుంది. ఈ 36 పెట్టెలని ప్యాక్ చేయడానికి ఇద్దరు కలిసి ఎంత సమయం పడుతుందో మనం కనుక్కోవాలి. చూడండి, అసలు యాక్చువల్లీ ఇది కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి అడిగింది. ఓకే, సో రమ వర్క్ ఎన్ని రోజులు ఎంత టైం పడుతుంది, 1 అవర్లో కంప్లీట్ చేస్తుంది. ఓకే, అలాగే ఆమె సోదరి సిస్టర్ అనుకోండి, ఎంత టైం పడుతుంది, 3 అవర్స్ టైం పడుతుంది కదా. ఇక్కడ మీరు ఈ 36 తీసుకోవాల్సిన పని లేదు. టోటల్ వర్క్ మన ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు. సో టోటల్ వర్క్ ఎంత తీసుకుంటారు, టోటల్ వర్క్ 1కి 3కి కలిసి ఎంత, 3 కదా. నెక్స్ట్ ఎఫిషియన్సీ, 3 బాక్సెస్ 1 అవర్. 3 బాక్సెస్ 1 per hour ఎంత అవుతుంది, ఎఫిషియన్సీ ఎంత, 3. 3 బాక్సెస్ 3 అవర్స్ పర్ అవర్కి ఎంత, 1 కదా. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, హౌ మచ్ టైం టేకెన్ దే టుగెదర్, ఇద్దరు కలిసి టైం టేకెన్ బై రమాన్ అండ్ సిస్టర్, టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ ఎంత, 3 యాపిల్స్ బై 3 + 1 ఎంత, 4. యాక్చువల్గా 3/4 ఉండాలి, కానీ 3/4 అవర్స్ కదా, కానీ ఆప్షన్లో మినిట్స్లో ఉన్నాయి కాబట్టి ఇంటూ 60 చేయండి. 4 నిమిషాలు పోతుంది, 15 టైమ్స్ 13 3 ఎంత, 45 minutes.
మీరు ఇంత చేయాల్సిన పని లేదు. ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు, ఏ ప్లస్ బి కాబట్టి మీరు డైరెక్ట్గా షార్ట్ ఏం రాస్తారు, 3 × 1/3 + 1 ఎంత 4, దట్ ఈజ్ ఈక్వల్ టు 3/4 × 60. ఫైనల్ ఆన్సర్ ఎంత వస్తుంది, 45 minutes. ఈ 36 బాక్సెస్ అనేవి మనకు కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చింది. నెక్స్ట్ వన్, రంగా మరియు రాజు కలిసి ఒక పనిని 6 రోజుల్లో పూర్తి చేయగలరు. రంగా ఒక్కడే అదే పనిని 18 రోజుల్లో పూర్తి చేయగలిగితే రాజు పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇవి అన్ని ప్రీవియస్ క్వశ్చన్స్ అనమాట. ఓకే, రంగా ప్లస్ రాజు ఎన్ని రోజులు, 6 రోజులు. రంగా ఒక్కడే అయితే ఆ వర్క్ ఎన్ని రోజులు పడుతుంది, 18 రోజులు. ఫస్ట్ మనం ఏం చేయాలి, టోటల్ వర్క్ ఎల్సిఎం 6కి 18 ఎల్సిఎం ఎంత 18. నెక్స్ట్ ఎఫిషియన్సీ 18 యాపిల్స్ 6 రోజుల్లో, రోజుకి ఎన్ని యాపిల్స్ 3 యాపిల్స్, 18 యాపిల్స్ 18 రోజులు, రోజుకి ఎంత ఒక యాపిలే కదా. ఇప్పుడు నాకేం కావాలి, రాజు యొక్క ఎఫిషియన్సీ, ఎవరు ఎఫిషియన్సీ కావాలి, రాజు. ఇద్దరు కలిసి 3 యాపిల్స్ ఉంటున్నారు కదా, రంగా ఒక్కడే ఒక యాపిల్ తింటున్నాడు. ఇంకా రిమైనింగ్ ఎన్ని యాపిల్స్ ఉన్నాయి, 2 యాపిల్స్ ఉన్నాయి. ఆ 2 యాపిల్స్ ఎవరు తింటారు, రాజు తింటాడు. మనం కనుక్కోవాల్సిన అదే కదా, టైం టేకెన్ బై రాజు. టైం ఎలా వస్తుంది, టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ ఎంత 18/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 9 days. ఇదే మీరు షార్ట్ ట్రిక్లో చేయాలనుకుంటే ఏం చేయాలి, ఫస్ట్ 6 × 18 బై, ఇక్కడ నాకేంది ఇద్దరిది ఇచ్చాడు కదా, రంగా రాజు ఇచ్చాడు. తర్వాత రంగా, నాకు రాజు ఎలా వస్తుంది, ఫస్ట్ ఈక్వేషన్ నుంచి సెకండ్ ఈక్వేషన్ తీసేయాలి కాబట్టి డిఫరెన్స్ తీసుకోండి. 6కి 18కి డిఫరెన్స్ ఎంత 12, 6 నిమిషాలు పోతుంది, 2 × 2 9 times. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం షార్ట్ ట్రిక్లో చేయండి. ఈ మొత్తం మీరు ఎల్సిఎం తీసుకొని ప్రాసెస్ మొత్తం చేయొద్దు. నెక్స్ట్ వన్, ఏవి కలిసి 6 రోజుల్లో పని చేయగలడు. ఏ ఒక్కడే అదే పనిని 9 రోజుల్లో చేయగలడు. బి ఒక్కడే అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు. డైరెక్ట్గా షార్ట్ ట్రిక్ చూడండి, ఏబి ఇద్దరు కలిసి 6 రోజులంట, ఏ ఒక్కడే 9 రోజులంట, బి ఒక్కడే మనకు కావాలి. డైరెక్ట్గా షార్ట్ ట్రిక్ ఏంటిది, 6 × 9 బై 6కి 9 కలిసి ఎంత 3, 3 ఎన్నిసార్లు పోతుంది 3 సార్లు, 6 3 ఎంత 18 రోజులు. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. ఇలా మీరు చేయాలి. ఇక్కడ మీరు ఎల్సిఎం అవసరం లేదు, ఎఫిషియన్సీ ఏమీ అవసరం లేదు. నెక్స్ట్ వన్, ఏ ఒక పనిని 40 రోజుల్లో పూర్తి చేయగలడు. ఏ మరియు బి కలిసి 30 రోజుల్లో పూర్తి చేయగలిగితే బి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజులు చేస్తాడు. మళ్ళీ సేమ్ ప్యాటర్న్ క్వశ్చనే కదా, ఏ 40 రోజులు, ఏబి ఇద్దరు కలిసి 30 రోజులు. ఏం కావాలి, బి ఒక్కడే ఎన్ని రోజులు. సో ఏ ప్లస్ బిలో నుంచి ఎన్ని తీసేయాలి కదా, సో 40 × 30 రాయండి బై తీసేయాలి కాబట్టి డిఫరెన్స్ ఎంత 10. ఈ 0 0 క్యాన్సిల్ అవుతుంది, 120 days. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇదేంటి, ఇది డైరెక్ట్గా షార్ట్ కట్. ఇది నేను మళ్ళీ ఎల్సిఎం అనేది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఇలాగే చేయండి. ఏ క్వశ్చన్ మనం లాజికల్లో చేయాలి, ఏ క్వశ్చన్లో మనం షార్ట్ ట్రిక్ చేయాలో అనేది మనకు క్లారిటీ అనేది ఉండాలి. నెక్స్ట్ వన్, ఏ అండ్ బి కలిసి ఒక పనిని 35 రోజుల్లో పూర్తి చేయగలడు. ఏ ఒక్కడు అదే పనిని 60 రోజుల్లో పూర్తి చేయగలిగితే బి ఒక్కడు అదే పనిని ఎన్ని రోజులు చేస్తారు. ఈ క్వశ్చన్ చూడండి, ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 35 రోజులు, ఏ ఒక్కడే ఎన్ని రోజులు 60 రోజులు, బి ఒక్కడే ఎన్ని రోజులు మనం కనుక్కోవాలి. ఈ క్వశ్చన్కి మీరు ఎల్సిఎం ద్వారా చేశారనుకో ఏమవుతుంది, క్యాలిక్యులేషన్ పెరుగుతుంది, లెంజీ ప్రొసీజర్ అవుతుంది. అదే మీరు షార్ట్ ట్రిక్లో చేయండి, ఫస్ట్ మల్టిప్లై చేయండి 35 × 60. నెక్స్ట్ ఏం చేయాలి, వీటి యొక్క డిఫరెన్స్ తీసుకోండి. 35కి 60కి ఆ డిఫరెన్స్ ఎంత అవుతుంది, 25 కదా. ఇంకా ప్రాబ్లం అయిపోయింది. 5 5లు 5 12లు, 5 ఎన్నిసార్లు పోతుంది 7 సార్లు పోతుంది. 12 ఏళ్ళు ఎంత 84 days. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. కావాలంటే మీరు జనరల్ వేలో ఎల్సిఎం వేలో చేయండి, ఇదే క్వశ్చన్ టైం టేకింగ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఏ అండ్ బి కలిసి ఒక పనిని 30 రోజుల్లో చేయగలరు. సితో కలిసి వారు అదే పనిని 24 రోజుల్లో పూర్తి చేయగలరు. సి ఒక్కడే అదే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు. దీని కూడా నేను షార్ట్ ట్రిక్ చెప్పాను. ఓకే, ఎందులో అడిగాడు, ఎన్టీపీసీలో 2022లో షిఫ్ట్ 2లో అడిగిన క్వశ్చన్ ఇది, స్టేజ్ 2. ఓకే, సిబిడి 2. ఏబి ఇద్దరు కలిసి ఎన్ని రోజులు చేశారు 30 days. వీళ్ళకి ఎవరు యాడ్ అయ్యాడు, సి కూడా యాడ్ అయ్యాడు. అంటే ఏబిసి ముగ్గురు కలిసి, ఏబిసి ముగ్గురు కలిసి ఎన్ని రోజులు 24 రోజులు. మనకేం కావాలి, సి ఒక్కడే ఆ వర్క్ని ఎన్ని రోజుల్లో చేయొచ్చు. డైరెక్ట్గా దీన్ని కూడా ఏం చేయొచ్చు, మనం షార్ట్ కట్ ఇది చేయొచ్చు. షార్ట్ కట్ ఏంటిది, ఫస్ట్ రెండింటిని మల్టిప్లై చేయండి 30 × 24 బై, ఇప్పుడు నాకు సి వాల్యూ ఎలా వస్తుంది, ఏ ప్లస్ బి ప్లస్ సిలో నుంచి ఏ ప్లస్ బి తీసేస్తే సి వస్తుంది కదా. కాబట్టి ఏం తీసుకుంటారు, డిఫరెన్స్ తీసుకోండి.
6 6 ఎన్నిసార్లు పోతుంది 4 సార్లు 30 ఇంటూ 4 ఎంత 120 రోజులు. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఏ ఒక పనిని 8 రోజుల్లో చేయగలడు, బి దాన్ని 10 రోజుల్లో చేయగలడు, సి దానిని 20 రోజుల్లో చేయగలడు. అయితే ఏబిసి ముగ్గురు కలిసి అదే పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు? ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఏ అనేవాడు ఒక పనిని 8 రోజుల్లో చేస్తున్నాడు, బి అనేవాడు అదే పనిని 10 రోజుల్లో చేశాడు, సి అనేవాడు అదే పనిని 20 రోజుల్లో చేశారు. ఇక్కడ మీరు షార్ట్ ట్రిక్ అప్లై చేయడానికి లేదు. ఎందుకని? ఇక్కడ 3 పర్సన్స్ ఉన్నారు. ఆ షార్ట్ ట్రిక్ ఏంది, ఓన్లీ ఇద్దరు మాత్రమే ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మనకు ఫస్ట్ టోటల్ వర్క్ ఎల్సిఎం ఎంత, 8కి 10కి 20కి ఎల్సిఎం ఎంత 40. నెక్స్ట్ ఎఫిషియన్సీ 40 యాపిల్స్ 8 రోజులు, రోజుకి ఎన్ని 5, 40 యాపిల్స్ 10 రోజులు, రోజుకి 4, 40 యాపిల్స్ 20 రోజులు, రోజుకి ఎన్ని 2. ఇప్పుడు మనకి ఏం కనుక్కోవాలి, టైం టేకెన్ బై ఏబిసి కదా, ముగ్గురు కలిసి 8 రోజులు. టైం ఎలా వస్తుంది, టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ ఎంత 40 యాపిల్ బై ఎఫిషియన్సీ ఎవరు తీసుకోవాలి, వాడు క్వశ్చన్ ఎవరిది కనుక్కోమంటే వాళ్ళకి ఎఫిషియన్సీ తీసుకోవాలి. ఇక్కడ ముగ్గురు అన్నాడు కాబట్టి ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ ఎంత 5 + 4 9, 9 + 2 11, 40/11. ఎక్కడుంది? ఇది ఇంకా సింప్లిఫై చేయాలి. 11 3 33, ఇంకేముంది 7/11, 3 7/11. ఆప్షన్ ఏ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఏబిసి వరుసగా 10, 15, 20 రోజుల్లో ఒక పనిని పూర్తి చేయగలరు. వారు కలిసి పని చేస్తే పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుందో మనం కనుక్కోవాలి. ఏ అనేవాడు 10 రోజులు, బి అనేవాడు 15 రోజులు, సి అనేవాడు 20 రోజులు. ఇప్పుడు ముగ్గురు కలిసి కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి, ఎల్సిఎం తీసుకోండి. టోటల్ వర్క్ ఎల్సిఎం ఎంత 60. నెక్స్ట్ ఎఫిషియన్సీ 60 యాపిల్స్ 10 రోజులు అంటే రోజుకి ఎన్ని 6, 60 యాపిల్స్ 15 రోజులు, రోజుకి ఎన్ని 4, 60 యాపిల్స్ 20 డేస్, రోజుకి ఎన్ని 3. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, అందరూ కలిసి టైం టేకెన్ బై ఏబిసి ముగ్గురు కదా, టైం ఎలా వస్తుంది, టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ. టోటల్ వర్క్ ఎంత 60 బై ఎఫిషియన్సీ, ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ కదా 10 + 3 13. ఏం చాలిపోతుంది 13, 4 ఎంత 52, రిమైనింగ్ ఎంత ఉంది 8/13, 4 8/13. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏబిలు కలిసి ఒక పనిని 21 రోజుల్లో చేయగలరు, సి సహాయంతో దానిని 14 రోజుల్లో పూర్తి చేయగలరు, సి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు? సేమ్ యాజ్ టీ షార్ట్ ట్రిక్లో చేయొచ్చు. ఏ అండ్ బి కలిసి 21 రోజుల్లో చేశారు. సి యొక్క సహాయం అంటే ఇప్పుడు ఎన్ని రోజులు, ఎంతమంది ఉన్నారు, ముగ్గురు ఉన్నారు కదా, ఏ + బి + సి ఎన్ని రోజులు 14 రోజులు చేశారు. అయితే సి ఒక్కడైతే ఆ వర్క్ని ఎన్ని రోజుల్లో చేయగలడు? దీనికి మళ్ళీ షార్ట్ ట్రిక్లో చేయొచ్చు. షార్ట్ ట్రిక్ ఏంటిది, ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, 21 × 14 బై నాకు సి వాల్యూ ఎలా వస్తుంది, ఏ + బి + సిలో నుంచి ఏ + బి తీసేయండి, అంటే డిఫరెన్స్ తీసుకోండి. 21కి 14కి డిఫరెన్స్ ఎంత 7, 7 ఎన్నిసార్లు పోతుంది 21లో 3 టైమ్స్ పోతుంది, 14 3 ఎంత 42. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. చాలా ఈజీ క్వశ్చన్స్. ఎగ్జామ్లో చాలామంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే ఇంత ఈజీ క్వశ్చన్స్ అడుగుతారని అనుకుంటున్నారేమో. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ అడిగిన క్వశ్చన్సే, లేటెస్ట్ క్వశ్చన్సే, ఇవే క్వశ్చన్స్ అడుగుతాడు. సో అడిగినప్పుడు మనం ఇక్కడ క్వశ్చన్కి సొల్యూషన్ చేయడం ఎంత ఇంపార్టెంటో దాన్ని మనం తక్కువ టైంలో చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. మనం క్వశ్చన్ చూడగానే ఇది షార్ట్ ట్రిక్ ఉందా, షార్ట్ ట్రిక్లో ఉంటే టక్మని చేసేయడం. ఓకే, అందుకని నేను ప్రతి క్వశ్చన్కి షార్ట్ ట్రిక్ ఉంటే షార్ట్ ట్రిక్ చెప్తున్నాను, అలాగే జనరల్ లాజికల్ వేలో ఉంటే లాజికల్ వే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం క్వశ్చన్ చూడగానే టక్మని మనకు షార్ట్ ట్రిక్ ఉంటే షార్ట్ ట్రిక్ స్ట్రైక్ అవ్వాలి, అలాగే లాజికల్ ప్రొసీజర్ ఉంటే లాజికల్ ప్రొసీజర్ అనేది స్ట్రైక్ అవ్వాలి. చూశారు కదా, టైమ్ అండ్ వర్క్లో ఉన్న బేసిక్ క్వశ్చన్స్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ముందు టైమ్ అండ్ వర్క్లో చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. ప్రతి మోడలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకోసం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నాకు కావాల్సిన అలా మీ నుంచి ఒక చిన్న సపోర్ట్ అనమాట. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, అలాగే నాకు వీడియో ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి, తద్వారా వాళ్ళకు కూడా చాలా చాలా యూజ్ అవుతుంది. సో ఎక్కువ మందికి షేర్ చేస్తే ఎక్కువ మందికి యూజ్ అవుతుంది. సో ఈ వీడియో ఇంతమంది చూస్తున్నారు, అదే చాలామంది వెయిట్ చేస్తున్నారే, వీళ్ళ కోసం కంపల్సరీగా ఆ వీడియోస్ చేయాలి అనే ఆ మోటివేషన్ నాకు వస్తే చాలు. సో ఏ టైంలో అయినా సరే నాకు ఎంతవరకు ఉన్నా సరే వీడియో ప్రిపేర్ చేయడానికి ఆ మోటివేషన్ దొరికితే చాలు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.